హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు పైథాన్లో ఉన్న ఫార్మాటెడ్ ప్రింటింగ్ గురించి చూద్దాం. అంటే ప్రింటింగ్లో టైప్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ప్రింట్ చేసేది డిఫరెంట్ వేస్లో. ఓకే, అది చూద్దాము. దానికంటే ముందు చిన్న చిన్న మెయిన్ టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఆస్కీ కోడ్స్ అనమాట. సో ఆస్కీ కోడ్స్ అంటే మనకి కంప్యూటర్కి ఏం అర్థమవుతుందని నేర్చుకున్నాము, జస్ట్ నెంబర్స్ మాత్రమే అర్థమవుతుందని నేర్చుకున్నాం. అది కూడా వన్స్ జీరోస్లో, అంటే బైనరీ ఫార్మాట్లో నెంబర్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అంటే మరి నువ్వు పైథాన్లో ఏమేమి డేటా టైప్స్ వాడుతున్నావు, బైనరీ కాకుండా స్ట్రింగ్స్ కూడా వాడుతున్నావు. అంటే ఇప్పుడు ఇంటీజర్ వాడుతున్నావు, అవన్నీ నెంబర్సే, కాకపోతే స్ట్రింగ్స్ కూడా వాడుతున్నాం, అవి క్యారెక్టర్స్, రైట్? సో ఈ స్ట్రింగ్స్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది అని అనడానికి ఒక ప్రీడిఫైన్డ్ నెంబర్స్ ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏకి ఒక నెంబరు, బీకి ఒక నెంబరు, స్మాల్ ఏకి ఒక నెంబరు, స్మాల్ బీకి ఒక నెంబరు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, స్లాష్ కానీ డివైడ్ కానీ ఇట్లాంటి వాటికి ఒక నెంబరు, అట్లాంటి ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. ఓకే, సో అప్పుడు ఇది ఒక స్టాండర్డ్ వే అనమాట, ఎవరికైనా అదే నెంబర్ వర్తిస్తుంది అనమాట. ఓకే, సో యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ గురించి ఒకళ్ళు అమెరికన్ స్టాండర్డ్స్లో ఈ కోడ్స్ అన్నది కనుక్కున్నారు. సో ఇది ఒక చిన్న హెడ్డింగ్ ఉంటుంది, అది మీకు కావాలి అంటే గూగుల్లో ఎత్తుకండి ఏంటి అన్నది, నేను చెప్పమంటే చెప్తాను. సో యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంట. సో ఆ స్టాండర్డ్ ప్రకారం ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకున్నారు. సో ఆ నెంబర్ బట్టి కంప్యూటర్ అన్నది తన మెమరీలో ఫీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ అని ఇచ్చావు అనుకో, అదొక నెంబర్ ఫీడ్ చేసుకుంటుంది. ఓకే, నువ్వు స్మాల్ ఏ అని ఇచ్చావు అనుకో, అదొక నెంబర్ ఫీడ్ చేసుకుంటుంది. సో ఆ నెంబర్స్ ఏంటన్నది ఒకసారి చూద్దాం క్విక్గా. నేను మొత్తం అన్ని నెంబర్స్ చెప్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్తాను, మీకు అది మిగతా అర్థమైపోతాయి. సో క్యాపిటల్ ఏ నుంచి అట్లా బి, సి, అట్లా జెడ్ వరకు నెంబరింగ్ ఏంటి అంటే 65, 66, 67, 68 అట్లా 90 అనమాట. ఓకే, స్మాల్ ఏ, స్మాల్ బి ఇవన్నీ అప్ టు 122 ఉంటాయి అన్నమాట నెంబరింగ్. అంటే జెడ్ కదా స్మాల్ జెడ్, సో స్మాల్ జెడ్కి 122 నెంబరింగ్, స్మాల్ ఏకి 97 నెంబరింగ్ అనమాట. ఓకే, సో మధ్యలో 98 అట్లా 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 122 వెళ్తాయి. సో యాస్కీ అంటే డిజిట్స్ కూడా 1, 2, 3, 4, దీనికి కూడా 9 వరకు యాస్కీ కోడ్స్ ఉంటాయి. 48, 49 అట్లా అట్లా 57. ఈ మధ్యలో 57 నుంచి 65 గ్యాప్ ఉంది కదా, ఆ యాస్కీ కోడ్స్ ఎవరికి ఇచ్చారు అంటే స్పెషల్ వేరే క్యారెక్టర్స్కి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్లాష్ కానీ బై కానీ, లేకపోతే మనకి అట్లనే 1 నుంచి 47 వరకు ఎవరికి ఇచ్చారంటే ఒక డిఫరెంట్ వాల్యూస్కి. అంటే ఇప్పుడు మన దాంట్లో నాన్ ప్రింటబుల్ కీబోర్డ్లో ఉన్న ప్రతి అక్షరానికి, ప్రతి కీకి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది అనమాట. సో అది స్పేస్ అయినా, ఎస్కేప్ క్యారెక్టర్ అయినా, ఎస్కేప్ కీ అయినా, ఎంటర్ కీ అయినా, దేనికైనా ఉంటుంది అనమాట. ఎంటర్కి 13 అన్నట్టు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మీకు ఆ డిఫరెంట్ దేనికి ఏంటి అని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తారు. బట్ మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3 సెక్షన్స్. సో టోటల్ 127 వరకు ఉంటాయి 0 నుంచి యాస్కీ కోడ్స్. సో అట్లానే యూనికోడ్స్ అని కూడా ఉంటాయి అనమాట. ఇది వన్ బైట్, ఎందుకంటే 2^7 ఈజ్ ఈక్వల్స్ టు 128 కదా, 2^7 అయినా. సో ఈ యాస్కీ కోడ్స్ అన్నీ 1 బైట్లో సరిపోతాయి మెమరీలో. అట్లానే యూనికోడ్ అని ఉంటుంది. యూనికోడ్ ఏంటి అంటే యూనివర్సల్ అనమాట మొత్తం. అంటే ఇప్పుడు యాస్కీ అనుకో, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్స్ని మాత్రమే కన్సిడర్ చేశారు. యూనికోడ్ అంటే మొత్తం అన్ని హిందీ, ఓకే, మిగతా ఎన్ని లాంగ్వేజ్ కూడా ప్రతిదానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోడ్ ఇచ్చుకుంటూ ఉంటుంది. అందులో ఈ ఇంగ్లీష్ కూడా కలిసి ఉంటాయి అనమాట. ఓకే, సో దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, బట్ యాస్కీ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, ప్రింటింగ్ గురించి వెళ్ళిపోదాం. సో మనకు ఆల్రెడీ ఇది తెలుసు, ఏది ప్రింట్ ఆఫ్ సమ్ ఇట్లా రాస్తే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఆఫ్ సమ్ నెంబర్ రాస్తే నెంబర్ ప్రింట్ అవుతుంది. నేను ప్రింట్ ఆఫ్ సమ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని ఎప్పుడైనా విన్నారా? అంటే \n, \t ఇవన్నీ నేను ఆల్రెడీ వాడుతూ వచ్చాను, మీరు చూసుంటే హ్యాండ్స్ ఆన్లో. సో \n అంటే న్యూ లైన్ అనమాట. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ప్రింట్ హెలో \n వరల్డ్ ఇట్లా ప్రింట్ చేశారనుకోండి మీరు, ఇది ఎట్లా వస్తుందంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే హెలో ప్రింట్ అయ్యి, మామూలుగా ఇది ఎలా ప్రింట్ అవ్వాలి మీరు అనుకోవడం ప్రకారం ఇదే సేమ్ ప్రింట్ అవుతుంది అనుకుంటారు, కాకపోతే ఇది ఎస్కేప్ సీక్వెన్స్. సో దీని అర్థం న్యూ లైన్ అనమాట. స్లాష్ వచ్చింది అంటే ఇది ఎస్కేప్ సీక్వెన్స్ అని అర్థం అవుతుంది దానికి. సో నెక్స్ట్ లెటర్ బట్టి డిఫైన్ అవుతుంది. \n అంటే న్యూ లైన్లోకి వెళ్ళాలి. సో ఇట్లా హలో వరల్డ్ కింద లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట వరల్డ్ అన్నది. సో నాకు ఇట్లా కాదు, hello/t వరల్డ్ అని రాశారనుకోండి. సో ఇది ఎట్లా వస్తుంది అవుట్పుట్, హెలో స్టాబ్ అనమాట. /t అంటే స్టాబ్. ఈ ట్యాబ్ అంటే 4 స్పేసెస్ కానీ 8 స్పేసెస్ కానీ డిపెండింగ్ అపాన్ మీరు వాడే కంపైలర్ బట్టి ఆర్ సిస్టమ్ బట్టి. సో 4 స్పేసెస్ ఇచ్చి వరల్డ్ ఇట్లా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇంకోటి ఉంది /r. ఇప్పుడు హెలో వరల్డ్ అంటే దాని అర్థం ఏంటి అంటే
క్యారేజ్ రిటర్న్ అంటే మీరు టైపింగ్ ఓల్డ్ డేస్లో టైపింగ్ చూస్తే టైపింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని ఇట్లా ఎదరికి లాగుతారు, మొత్తం ఒక లైన్ కొట్టి మళ్ళీ ఫస్ట్కి లాగుతారు. సో అట్లా దానికి క్యారేజ్ రిటర్న్ అంటారు అనమాట. సో ఈ వరల్డ్ అన్నది ఎదరికి వచ్చేస్తుంది, వరల్డ్. ఓకే, వరల్డ్ ఎన్ని క్యారెక్టర్స్ 1 2 3 4 5. హెలో ఎన్ని క్యారెక్టర్స్ 1 2 3 4. సపోజ్ ఇది హెలో, ఓకే ఇట్లా ఉందనుకో. సో ఇది ఎలా మారిపోద్ది అంటే /r పెట్టడం వల్ల ఈ లాస్ట్ 5 ఎదరికి వచ్చేసి ఫస్ట్ 5లో ఉన్న హెలోని రీప్లేస్ చేసి మిగతా స్ట్రింగ్ ఎలా ఉందో అలా వదిలేస్తుంది అనమాట. అంటే ఇలా వస్తుంది అవుట్పుట్. ఓకే, మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు. అంటే ఇంకా /f ఇట్లాంటివి, /f అంటే ఇట్లాంటివి ఉంటాయి. /f అంటే లైన్ ఫీడ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు హెలో /f వరల్డ్ ఇట్లా ఉందనుకో. సో ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ప్రింట్ రాస్తే, ప్రింట్ల గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రింట్ రాస్తే హెలో వస్తుంది. ఇది ఎండ్ అయిన చోట న్యూ లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్లోకి రాదు. ఫస్ట్ అంటే ఏమవుతుంది /n, కాకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఇట్లా వస్తుంది అనమాట అవుట్పుట్. సో ఇది మీకు మోస్ట్లీ మీరు ఐడియల్లీ అని మీ టెర్మినల్ ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, అందులో పైథాన్ వాడితే మీకు ఇది పనిచేస్తుంది. మీరు జూపిటర్ నోట్బుక్లో కానీ VS కోడ్లో కానీ ట్రై చేద్దామంటే /f పనిచేయదు అనమాట. అదొక డిఫరెంట్ సింబల్స్ చూపిస్తుంది అనమాట ఇది వాడడం వల్ల. సో మోస్ట్లీ ఇది మనం చూడలేకపోవచ్చు, బట్ ఐడియల్లీ వాడితే మీకు గ్యారంటీ కనిపిస్తుంది. అది ఒకసారి చూడండి. మనం హ్యాండ్స్ ఆన్ డిస్కషన్ VS కోడ్ మీద చేస్తున్నాం కాబట్టి అందులో ఇదైతే కనిపించదు, ముందే చెప్తున్నాను. సో ఇంకోటి హెల్లో /b ఇట్లా ఉంటాయి. దీని అవుట్పుట్ ఏంటంటే హెల్లోలో ఒక ఓ తీసేస్తుంది. బ్యాక్ కొడితే ఎట్లా వెళ్తుంది, సింగిల్లో తీసేసి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటివి ఉంటాయి. ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు ఇవన్నిటిని. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడింది యూనిక్ కోడ్స్ ASCII కోడ్స్, యూనికోడ్స్ గురించి మాట్లాడడం, తర్వాత ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడడం. ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో ఇందాక ఈ మాట్లాడుతున్నప్పుడు జూపిటర్ నోట్బుక్లో కూడా మీరు ASCII కోడ్ ఆఫ్ క్యారెక్టర్కి ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట. ఒక ఫంక్షన్ ఉంటుంది ఆర్డినాలిటీ అని. సో ASCII కోడ్ ఆఫ్ A అని కొడితే ఈ ఏకి ASCII కోడ్ ఎంత అని చెప్పుకున్నాం 65 కదా. సో ఆర్డినాలిటీ ఆఫ్ A అని కొడితే అవుట్పుట్ 65 అని వస్తుంది అనమాట. అట్లానే CHR ఆఫ్ 65 అంటే 65కి క్యారెక్టర్ ఏంటి, ASCII కోడ్ 65కి A. సో అవుట్పుట్ A అని వస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండు ఫంక్షన్స్ ఒకటి మేజర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఇట్లాంటిది ప్రింట్ చేయాలనుకో, ప్రింట్ ఒక C/ ఇట్లా ప్రింట్ చేయాలనుకోండి. సో మీరు ఎట్లా రాయొచ్చు, డైరెక్ట్ ఇలా రాసేస్తాను అనుకుంటారు, కానీ / వచ్చినప్పుడు ఇది ఏమనుకుంటుంది, సమ్ ఎస్కేప్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుంది. మీరు ఎట్లా వదిలేస్తే అది తప్పు అనుకుంటుంది. సో మీరు దాన్ని ఏం చేయాలంటే C// అంటే ఒక ఎస్కేప్ సీక్వెన్స్ పెడితే నెక్స్ట్ క్యారెక్టర్ని స్కిప్ చేసుకో అంటే దీన్ని కన్సిడరేషన్లో తీసుకోకు, బట్ స్ట్రింగ్లో ఒక థింగ్ కింద పెట్టుకో, ఇది ఒక నెగిటివ్ కింద చూడకు అని. అర్థమైందా? సో ఈ / ప్రింట్ అవ్వాలంటే ఇట్లా // పెట్టుకోవాలి. ఒక / పెడితే దాని నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఎస్కేప్ అయిపోద్ది. ఎస్కేప్ అయిపోవడం అంటే కన్సిడరబుల్. అర్థమైందా? అంటే ఇది యాక్చువల్లీ ఇట్లా రాస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వద్దాము. ప్రింటబుల్ ఫార్మాటెడ్ ప్రింటింగ్ కదా మన ఈరోజు టాపిక్. సో ఫార్మాటెడ్ ప్రింటింగ్లో ఎట్లా అంటే, ఫార్మాటింగ్ అంటే F కదా, ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది అంతా Fతోనే తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు A = some 65, B = some 33, C = సైజ్ అనేవి ఉన్నాయనుకుందాం సపోజ్, కొన్ని అక్షరాలు, లేకపోతే ఇట్లా ఉందనుకుందాం. ఓకే, సో మనం స్ట్రింగ్ ఏం రాయాలంటే 65 రోల్ నెంబర్. ఓకే, సపోజ్ 65 రోల్ నెంబర్ హ్యాస్ మొబైల్ విత్ 33 GB ఆఫ్ సైజ్ ఆఫ్ స్టోరేజ్ సైజ్. ఓకే, ఎట్లా ఉంది, ఈ స్ట్రింగ్ను ప్రింట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎలా ప్రింట్ చేస్తావు మామూలుగా అయితే, ప్రింట్ 65 రావాలంటే A, రోల్ నెంబర్ ఇదంతా స్ట్రింగ్లా పెట్టేస్తావు. రోల్ నెంబర్ హ్యాస్ మొబైల్ విత్ 33 రావాలంటే B పెట్టాలి. సో ఇక్కడ కామా పెట్టేసి B, GB ఆఫ్ స్టోరేజ్, లాస్ట్లో కామా పెట్టి C, ఇట్లా రాస్తావు. కరెక్టే, బాగానే ఉంది. ఇది అవుట్పుట్ ఎలా వస్తుందంటే, A అంటే ఏంటి 65. సో 65 స్పేస్ రోల్ నెంబర్ హ్యాస్ మొబైల్ విత్ స్పేస్ B అంటే 33 స్పేస్ GB ఆఫ్, నేను స్పేస్ అంటున్నాను అర్థమవుతుందా? కామా పెట్టినప్పుడు ప్రింట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ స్పేస్ ఒక్కొక్క దానికి మధ్యన స్పేస్ ఇస్తుంది అనమాట, అంటే సెపరేటర్. మీరు నిన్న క్లాస్లో చూసుంటే, హ్యాండ్స్ ఆన్ క్లాస్లో నేను ప్రింట్ సమ్ వాల్యూ ఎండ్ =/n అని పెట్టాను, గుర్తుందా? ఒక ఫంక్షన్ ఇక్కడ ఒకటి పారామీటర్లో వాడుతున్నాను.
కదా. సో అట్లానే సెపరేటర్ అన్నది కూడా వాడచ్చు అనమాట ఇక్కడ. అండ్ అలాగే సెపరేటర్. సో వేరే ఆర్గ్యుమెంట్, ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ కదా. సో వాల్యూ కామా సెపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు హైఫెన్ అని ఇచ్చాను అనుకోండి. ఏమవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని, ఇప్పుడు సపోజ్ వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా సెపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు హైఫెన్ అని ఇచ్చారు అనుకోండి. దాని అర్థం ఏంటంటే వాల్యూ 1కి వాల్యూ 2కి మధ్యన హైఫెన్స్ ఇచ్చుకోవాలి అని. అంటే ఇప్పుడు వాల్యూ 1 సపోజ్ 1 ఇది 2 అనుకో, 1 హైఫెన్ 2 అని అవుట్పుట్ పడుతుంది. మీరు రెగ్యులర్గా ఇది ఆప్షనల్ అనమాట, మనం ఎప్పుడు ఇది వాడడం. జస్ట్ ఎట్లా రాస్తామంటే ప్రింట్ ఆఫ్ వాల్యూ 1 కామా వాల్యూ 2 ఇట్లా రాస్తాం. ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ 1 స్పేస్ 2 ఇలా పడుతుంది. బై డిఫాల్ట్ సెపరేటరీ స్పేస్. మీరు ఏమైనా సెపరేటర్ ఆప్షనల్లీ మెన్షన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సెప్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అట్లా హైఫెన్ అని కానీ, లేదా మీరు న్యూ లైన్లోకి వెళ్ళాలి నెక్స్ట్ ప్రింట్ అన్నది, ఇది మనం ఆల్రెడీ నేను మాట్లాడడం, సో దీని గురించి మాట్లాడట్లేదు. మీరు ఈ రెండు కలిపి రాయాలనుకున్న కామా సెప్ ఈజ్ ఈక్వల్స్ టు అట్లా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రాసిన దాంట్లో మీరు డైరెక్ట్ ఇట్లా ప్రింట్ రాసుకుంటూ వెళ్ళిపోతే కామాస్ వల్ల మధ్యలో స్పేస్ వస్తుంది. కానీ నేను అడిగింది ఏంటి, 65 రోల్ నెంబర్కి స్పేస్ లేదు, 33 GB మధ్యన స్పేస్ లేదు. కాకపోతే ఇక్కడ చూడు, ఈ కామాస్ పెట్టడం వల్ల బీ వాల్యూ 33 వచ్చింది, కామా రావడం వల్ల నెక్స్ట్ జీబీ వేరే ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోవడం వల్ల స్పేస్ వచ్చేస్తుంది కదా. సో ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేయడానికి మనం ఈ ఎఫ్ ఫార్మాటింగ్, ఇది ఫార్మాటెడ్ ప్రింట్ అని చెప్పాను కదా. సో ఇది ఎట్లా రాస్తారు అంటే ప్రింట్, సో సేమ్ స్ట్రింగ్ పెడతావు. ఓకే, సో దీని ముందు ఎఫ్ పెడతావు. ఇది సింప్లెస్ట్ వే చెప్పడానికి. సో దీని లోపల నువ్వు ఫస్ట్ 65 రావాలి. 65 అంటే ఎందులో ఉంది, ఏలో ఉంది. ఏ పక్కన కంటిన్యూషనే కదా, ఆనుకునే ఉండాలి కదా 65 రోల్. సో రోల్ స్పేస్ నంబర్ హ్యాస్, నేను దీన్ని బట్టి రాస్తున్నాను. ఓకే, ఇదంతా కోట్ ఒకటి ఉంటుంది. హ్యాస్ మొబైల్ విత్ 33 అంటే ఏంటి, బీలో ఉంది. బీకి విత్కి స్పేస్ ఉంది. సో జీబీకి 33కి స్పేస్ లేదు. సో ఆన్చే రాస్తున్నాను, జీబీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మన సి, రైట్. సో ఇట్లా క్లోజ్ చేస్తే ఎఫ్ ఫార్మాటింగ్ అనమాట, ప్రింటబుల్ ఫార్మాటింగ్. ఓకే, సో ఇట్లా రాస్తే మీకు నువ్వు అనుకున్నట్టు ఇట్లా వస్తుంది అవుట్పుట్. ఓకే, ఇలా కాకుండా నువ్వు ఇంకోలా కూడా రాయొచ్చు. ఎట్లా అంటే దీన్ని, అంటే ఇంకొంచెం అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు, అందుకని ఫస్ట్ ఇది చెప్పేశాను. సో ఇది అంతే, సేమ్ ప్రింట్ ఆఫ్ మీరు ఇట్లా రాసుకోవచ్చు. రోల్ నెంబర్ సేమ్ ఇదంతా స్పేస్ లేకుండా, కాకపోతే ఏ అని రాయరు. రోల్ నెంబర్ హ్యావింగ్ మొబైల్ విత్, ఇది సేమ్ ఇక్కడ బ్రాకెట్ స్పేస్ వదిలేసి ఫస్ట్ ఇట్లా రాయండి, అర్థమవుద్ది. ఇట్లా ఇలా రాసేసి సపోజ్ ఇంక లాస్ట్ కూడా ఇట్లా పెట్టేసి, సో ఇది క్లోజ్ అయ్యాక డాట్ ఫార్మాట్ ఆఫ్ అని ఒక్కొక్క వేరియబుల్ రాస్తావు. ఇప్పుడు ఏ కామా బీ కామా సి అంటే దీని ఇండెక్స్ 0, 1, 2 కింద తీసుకుంటే ఫస్ట్ 0 అన్నది ఏ కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ రావాలి, అంటే రోల్ నెంబర్ 65 ఇక్కడ రావాలి. ఇది బీ కాబట్టి ఇండెక్స్ బీ కాబట్టి 1 పెట్టాలి, ఇక్కడ 1. ఇక్కడ సి రావాలి కాబట్టి ఇండెక్స్ 2 కాబట్టి 2 పెట్టాలి. ఓకే, సో ఇలా రాయొచ్చు అనమాట ఇంకో విధంగా అయితే. ఓకే, సో దీస్ ఆర్ 2 ways ఆఫ్ రైటింగ్ ఫార్మాటబుల్ ప్రింటింగ్. సో ఇది ఈజీయెస్ట్ వే అని నేను అనుకుంటున్నాను, అందుకే ఫస్ట్ దీన్ని చెప్పాను. ఇది ఒకసారి మనం ప్రాక్టీస్ కూడా చేద్దాము, మన హ్యాండ్స్ ఆన్ సెషన్కి అందరూ వచ్చింది. నేను 15 minutes వీడియో చూసినా మీరు ఎంతసేపు చివరిదాకా చూడలేదు అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా మన వాళ్ళు ఎక్కువ 15 నిమిషాలు కూడా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి పెట్టలేకపోతే నేను ఇంకా దాని గురించి ఏం మాట్లాడదలుచుకోవాలి, మీకే వదిలేస్తున్నాను. సో ఒకవేళ మీలో కనుక ఎవరైనా చివరిదాకా మేము మొత్తం చూసుంటే, నేను చివరిదాకా చూసానన్న కామెంట్ అయితే పెట్టండి. దట్ మేక్స్ మీ ఫీల్ బెటర్ అండ్ లైక్ ఎంతూజియాస్టిక్. సో థ్యాంక్ యూ.